ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆషాఢ నవరాత్రుల 9వ రోజు. ఈ పవిత్రమైన రోజున మనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. ఈ 9 రోజులుగా భక్తితో అమ్మవారిని స్మరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనంత కృప లభించాలని మనసారా కోరుకుంటున్నానండి. ఒకవేళ మీరు మొదటి రోజు నుంచి పూజ చేయలేకపోయినా లేదా మధ్యలో ఏదైనా రోజు మిస్ అయిపోయినా బాధపడకండి. అమ్మవారు లెక్క పెట్టేది రోజులను కాదు, మీ హృదయంలో ఉన్న భక్తిని మాత్రమే. ఈరోజు అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి 2 చేతులు జోడించి ఇలా సంకల్పం చేయండి. అమ్మా రాజరాజేశ్వరి, ఈ 9 రోజులలో తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులను క్షమించండి. నా జీవితంలో ధర్మం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, దైవ విశ్వాసం ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండేలా ఆశీర్వదించండి. నా కుటుంబాన్ని మీ కరుణ కటాక్షాలతో ఎల్లప్పుడూ కాపాడండి అని. మరి ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ మాత్రే నమః, లేదంటే ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరై నమః. ఈ మంత్రాల్ని లేదా దీంట్లో ఏదైనా ఒక మంత్రాన్ని 9, 27, 54 లేదా 108 సార్లు భక్తితో జపించండి. మరి ఈరోజు అమ్మవారు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏమో వింటామా? నా బిడ్డ, ఈ 9 రోజులుగా నన్ను స్మరించిన ప్రతి ప్రార్థన నాకు చేరింది. నీ కన్నీళ్లు నాకు తెలుసు, నీ మౌన ప్రార్థనలు నాకు వినిపించాయి. ఇప్పుడు ఈ నవరాత్రులు ముగిసిపోతున్నాయని భక్తిని ముగించవద్దు. ప్రతి రోజున ప్రేమతో ప్రారంభించు. ప్రతి పనిని ధర్మంతో చేయి. ప్రతి విజయానికి కృతజ్ఞత చెప్పు. ప్రతి కష్టంలో ధైర్యంగా నిలబడు. అప్పుడు నా కృప నీ జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. నీ ఇంట్లో ఆరోగ్యం ఉండాలి, నీ హృదయంలో శాంతి ఉండాలి, నీ జీవితంలో సద్బుద్ధి, సంతోషం, సమృద్ధి నిండాలి. ఇదే నా ఆశీర్వాదం. మరి ఈరోజు వీలైతే ఒక చిన్న అన్నదానం చేయండి, లేదా ఎవరికైనా ప్రేమతో సహాయం చేయండి. భక్తి అనేది పూజతో పాటు దయలో కూడా వ్యక్తం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పూజించండి, అన్నీ మంచి జరుగుతుందండి. మరి రేపు ఇంకొక చక్కటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై రాజరాజేశ్వరి మాత, జై మాతాది. ఓం శక్తి పరాశక్తి.